సో ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు బీఆర్ఎస్ నుంచి డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఏంటి మరి రేపు వెదర్ రిపోర్ట్ అంతా చూసుకున్నారా? ఎందుకంటే కేసీఆర్ గారు బయటకు వస్తే సునామీ భూకంపాలు లాంటివి వస్తాయంటున్నారు కదా, రేపు ఏమైనా రాబోతున్నాయా, ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కేసీఆర్ గారు బయటికి వస్తేనే వీళ్ళ లాగులు తడుస్తున్నాయి. ముఖ్యమంత్రి నుంచి తీసుకుంటే కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళకి ఇచ్చే సజెస్ట్ ఏంటంటే డైపర్లు వేసుకునే రండి అని అంటున్నా. డైపర్లు వేసుకొని రండి, మీకు అంత భయం ఏంది కేసీఆర్ గారు వస్తే? సంవత్సరంన్నర కాలం పాటు ముందుగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వం ప్రజలతో మమేకమై పనులు చేయాలి, ప్రజల కొరకు పని చేయాలి. ప్రజా శిరస్సును, ప్రజా యొక్క ఆశీర్వాదాలు, ప్రజల యొక్క ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో మేము చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం కూడా హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఏమన్నారంటే సంవత్సర కాలంలోనే అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సమస్యల చక్రబంధంలో రైతు ఈరోజు అసలు వాళ్ళు చిక్కుకొని వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ నానా యాగి చివరికి ఒక 20-30 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండేనో ఆ రకంగా రైతుల పరిస్థితి గోస అరిగోస తయారైంది. ఎక్కడ పోయినా యూరియా బస్తాల కొరకు చెప్పులు వేసుకొని కాళ్ళకు, అంటే ఇంత పెద్ద పెద్ద 1 కిలోమీటర్ల పాటు లైన్లలో టవాళ్ళు, రుమాళ్ళు, చెప్పులు, సర్టిఫికేట్లు, పాస్బుక్లు పెట్టి యూరియా కొరకు వచ్చే పరిస్థితి ఈరోజు నెలకొంది. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇక దాని గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 నాడు, మేము డిసెంబర్ 31 నాటికే, ఏది 2023 డిసెంబర్ 21 నాటికే పూర్తిగా రైతు బంధు, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడారు. ఈ రోజు కూడా రైతు రుణమాఫీ కంప్లీట్ కాలేదు. ఎంత దౌర్భాగ్యం అంటే, రైతు యొక్క బాధలు చెప్పుకోవాలంటే ఈరోజు ఎస్ఆర్ఎస్పి కాలువ కింద ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా ఎండిపోయినాయి. రైతులు ఎంత బాధపడుతున్నారంటే, వాళ్ళ పంటలు 3 ఎకరాలు పండి 4 ఎకరాలు ఒక రైతుకు సగటుగా ఒక 8 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని దద్దమల్లి కాంగ్రెస్ నాయకులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏముందండి, వచ్చిన పంటలకు, గోదావరి జలాలకు ఆ రోజు వాడుకోకుండా, లిఫ్ట్ ఇరిగేషన్ నింపుకోకుండా, అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు నింపుకోకుండా, దానికి కావాలని ప్రతిపక్షం పైన, కేసీఆర్ గారి పైన వాళ్ళ కక్ష కడుపులో కక్ష పెట్టుకొని ఆయనను అన్యాయంగా బలి చేయాలని చెప్పేసి రైతులను బలి చేసిర్రు. ఈరోజు కేసీఆర్ గారి పైన కక్ష ఉంటే, మీ కేసీఆర్ గారి పైన కోపం ఉంటే కేసీఆర్ గారి పైన మాట్లాడడం, కానీ రైతుల పొట్టగొట్టడం ఏందని చెప్పేసి ప్రశ్నిస్తే ఈరోజు ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ ఉన్నారు. ఎక్కడ పోయిందండి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బీసీలో ఈరోజు 15 శవాలు ఎక్కడ బతుకున్నారా, బతికి లేరా, ఒక డెడ్ బాడీని తీసినటువంటి పరిస్థితులు. ఎవరైనా పోయిర్రా అంటే ఈ రోజు వరకు పరిస్థితి అగమ్య గోచరంగా. చివరికి మా హరీష్ రావు గారు ఆడికిపోతే కానీ కదలని యంత్రాంగం పరిస్థితి. ఆడిపోయిన తర్వాత ఒక ఆయన ఏమో ఈ రాత్రి క్వార్టర్ వేసుకున్నాడా, మరి రాత్రి వేసుకున్నాడు, వాటర్లో నీళ్ళు కలుపుతూ అంటాడు, నీళ్ళ వాటర్ కలుపుతూ అంటాడు, చేపల కూర వండించుకొని హాయిగా దర్జాగా ఒక దానిలాగా పోయి వస్తాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే, నిజంగా మీకు ఒక విషయం చెప్తా. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు తప్ప, మేము ఏదైతే కేసీఆర్ గారు ఉన్న నాడు నోటిఫికేషన్ లేచి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చి మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇచ్చి, ఆ తర్వాత నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పేసి అంత గొప్పలు చెప్పుకునే వ్యక్తి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కాలు మోడితే అక్కడ, ఎక్కడ ఢిల్లీ పోతే ఢిల్లీలో ఆ పార్టీ మటాష్, మహారాష్ట్ర పోతే ఆ పార్టీ మటాష్. ఈరోజు ఆయన ఎక్కడ అబద్ధపు కాలు ఎక్కడ పెడితే అక్కడ మటాష్ అవుతుంది. ఈరోజు ఏమైందండి? నిజంగా తెలంగాణ ప్రజలకు నీకు ప్రేమ ఉంటే ఈ 3 ఎమ్మెల్సీలలో ఎందుకు నీకు చావు తప్పి, అసలు చావు డైరెక్ట్ చావే. నిజంగా మీరు అంటున్నారు కదా, మరి ఇంత మాట్లాడుతున్నారు కదా, మీరు ఇంత చెప్తున్నారు కదా, మరి నిజంగా మీరు అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు మీరు క్యాండిడేట్ని పెట్టలేకపోయారు? మా పార్టీ అది ఒక స్ట్రాటజీ. ఏంటది? బీజేపీతో సపోర్ట్ చేయడం. బీజేపీ సపోర్ట్ ఎవరు చేశారండి? మరి ఎందుకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ మా పార్టీ స్ట్రాటజీ ఏంటి? క్యాండిడేట్ పెట్టకపోవడం స్ట్రాటజీయా? మేము తెలంగాణ రాకంటే ముందు హైదరాబాద్ లో కూడా మేము ఒక్క కార్పొరేట్ అభ్యర్థిని నిలబెట్టలేదు. మొత్తం దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్నారు కదా మీరు, దేశవ్యాప్తంగా పోటీ చేస్తాను, మీకు ఆఖరికి ఎమ్మెల్సీ అభ్యర్థి లేకుండా అయిపోయాడు. మేము నిలబడలేదు. ఒకవేళ మేము ఇక్కడ నిలబడి ఉంటే పరిస్థితి వేరే ఉంటుండే. మా పార్టీ స్ట్రాటజీ మేము నిలబడకూడదు, వీళ్ళ ప్రజలలో వీళ్ళకి ఎంత బలం ఉందని, అంటే బీజేపీ వాళ్ళకి
మా మీద పడి మీరు ఓడిపోతే మాకు ఏడుస్తారు. మరి ఎందుకు మీరు మహబూబ్ నగర్ సొంత రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంటులో డికేఆర్ నగర్ ఎందుకు గెలిచిర్రు? అప్పుడు మేము కూడా పోటీ చేసినాం. మరి ఎందుకు మల్కాజ్గిరిలో ఈ రోజు ఎంపీగా ప్రెసిడెంట్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఏరియాలో మరి ఎందుకు పార్లమెంట్ ఎక్కడ ఓడిపోయింది? ఎందుకు మహబూబ్ నగర్ లో ఓడిపోయింది? ఎందుకు ఎమ్మెల్సీలో ఓడిపోయింది? ఎందుకు సున్నా వచ్చినాయి? మరి అవునండి, మీకు పార్లమెంట్ లో సున్నా రావడం కూడా స్ట్రాటజీయా? పార్లమెంట్ లో సున్నా రావడం కూడా స్ట్రాటజీయా? కాదు, ప్రజల తీర్పు సున్నా ఇచ్చారు. అవును, ప్రజల తీర్పు. అందుకొరకే ప్రజల కొరకు మేము ఇన్ని రోజులు సంవత్సరం ఆగిన ప్రజల కోసం ఇన్ని రోజులు మీరు సంవత్సరం ఆగితే మరి మీరు అన్నారు అసెంబ్లీ కేసీఆర్ రాలేదు. మరి 13 నెలల్లో గజ్వేల్ నియోజకవర్గం ఎన్నిసార్లు వెళ్ళాడు కేసీఆర్ గారు? ఈనాడే కాదండి, గత 40 సంవత్సరాలుగా, ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, గత 40 సంవత్సరాలుగా హరీష్ రావు గారు డైనమిక్ లీడరు. గజ్వేల్ నుండి, సిద్దిపేట నుండి, సిరిసిల్ల నుండి ఎప్పుడు చూసినా కూడా రాష్ట్రము, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మొత్తం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కొరకు తిరిగితే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు గారు ఆ యొక్క కాన్స్టిట్యున్సీని, ఆ నియోజకవర్గాలను బాధ్యత తీసుకొని ఈ రోజు వరకు ఎవరికి ఇబ్బంది రాకుండా మీరు అన్నట్టు అప్పుడు సీఎం గా ఉన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఆయన సీఎం గా లేరు కదా, ప్రతిపక్ష నాయకుడి హోదా నిర్వహించట్లేదు. ఇప్పుడు ఆయనకి నెలకి దాదాపుగా 4,30,000 రూపాయలు శాలరీ వస్తాయి. ఆయనకి 2 లక్షలు అసెంబ్లీ ఎమ్మెల్యేకి ఇచ్చే శాలరీ, 2 లక్షలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిధుల కింద దాదాపు ప్రతి నెల 4,30,000 శాలరీ వస్తుంది కేసీఆర్ కి. మరి ఆ శాలరీ మొత్తం తీసుకెళ్ళి హరీష్ రావుకి ఇవ్వచ్చుగా. కేసీఆర్ దేనికి? కేసీఆర్ గారు దేశ రాజకీయాలకు, రాష్ట్ర రాజకీయాలకు, తెలంగాణకు జాతిపిత అండి. దేశ రాజకీయాలకు కూడా జాతిపిత. దేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో జాతిపిత అంటున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఈ రోజు ఘనుడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సూర్యుడు. తెలంగాణ రాష్ట్రం అందుకే ప్రజలు సున్నా ఇచ్చారా? సున్నా ఎవరు ఇవ్వలేదండి. మరి సున్నా ఎవరు ఇచ్చారు? మీరే అన్నారు ప్రజా తీర్పు అని. మాకు ఒక్క సీట్ కూడా లేనటువంటి పరిస్థితి కూడా గతంలో ఉండే. మేము జీరో నుంచే స్టార్ట్ చేసినాం. జీరో నుంచి స్టార్ట్ చేసి దేశ రాజకీయాలను శాసించి పార్లమెంటులను తలను కిందికి దించి ఆ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చుడేందండి. కాంగ్రెస్ పార్టీ ఇస్తే 1969లో 369 మందికి ఎందుకు హత్య చేసింది? మరి మీరు అన్నట్టు మొన్న 2014లో ఎంతమంది ఎంపీలు ఉన్నారు? చెప్తానండి. ఎస్, ఒక్కరితోటే ప్రారంభమైనటువంటి ఈ చిమ్మ చీకటిని చీల్చినటువంటి సూర్యుడే కేసీఆర్ గారు అని చెప్పినాం మేము. ఈనాడే కాదు మేము చెప్పింది. 1969లో 369 మందిని హత్య చేసింది ఎవరు? పోలీసులు లాఠీలకు, తుపాకీ తుటాలకు బలిదానాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చంపింది. ఆ తర్వాత ఎందుకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947లో మనకి ఎందుకు ఇక్కడ 18 రాష్ట్రాలే ఉండే? ఎందుకు సంస్థానాలు ఉండే? మరి రాష్ట్రాలు ఎందుకు పెంచినాయి అంటే ఆర్టికల్ 3 చెప్పేది అదే. మరి అదే కేసీఆర్ తెలంగాణ నోటిఫికేషన్, అది తెలంగాణ వచ్చిన వెంటనే సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి సోనియా గాంధీకి ఎందుకు నమస్కారం పెట్టి వచ్చారు? ఎందుకు కుటుంబం మొత్తం కలిసి వచ్చారు? ఎందుకు బాధ్యత? మొత్తం మీరే తెచ్చారు కదా, మొత్తం మీరే చేశారు కదా. మరి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళటం దేనికి? మీరు 100 సార్లు కేసీఆర్ గారు చెప్పారు. దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు ఏం చెప్పారు? అవసరమైనప్పుడు ప్రజాస్వామ్యయుతంగా మేము కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. మాకు ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు అది ఎవరు ఉన్నా కూడా, ఎవరు లేకున్నా కూడా వాళ్ళను గౌరవించుకొని, గుర్తించుకొని వాళ్ళకి నమస్కారం చేసే సంస్కారం నేర్పినటువంటి ఈ తెలంగాణ చరిత్ర, ఆ సంస్కారమే మాకు నేర్పింది. తెలంగాణకు ఒక్క నిమిషం